ఐపీఎల్ 19వ సీజన్ కోసం శ్రేయస్ అయ్యర్ రెడీ అవుతున్నాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ట్రాక్ రికార్డు బాగుంది. ఇప్పటివరకు 3 జట్లను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. కేకేఆర్ కు టైటిల్ ను అందించాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను అద్భుతంగా నడిపించాడు. వేలంలో 26,75,00,000 పలికిన శ్రేయస్ అయ్యర్ ఆ ధరకు న్యాయం చేశాడు. పంజాబ్ కింగ్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా అదుర్స్ అనిపించాడు. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడినప్పటికీ శ్రేయస్ అయ్యర్ మాత్రం మంచి మార్కులు సాధించాడు. టీ20 ఫార్మెట్ లో టీమిండియా తరఫున ఆడాల్సిన ప్లేయర్ గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే పొట్టి ఫార్మెట్ లో టీమిండియా తరఫున అవకాశాలు రాలేదు. టీ20 వరల్డ్ కప్ ను కూడా ఎంపిక కాలేదు. ప్రస్తుతం భారత జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్ ఒకే ఒక్క ఫార్మెట్ లో ఆడుతున్నాడు. టెస్టుల్లోనూ చోటు దక్కడం లేదు. వన్డేల్లో మాత్రం కీలక ప్లేయర్ గా ఎదిగాడు. టీమిండియాలో 3 ఫార్మెట్లలోనూ చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రేయస్ బరిలో ఉంటే టెస్టులు టీ20లోనూ భారత జట్టుకు కీలకం అవుతాడనే చర్చ ఉంది. దీంతో ఐపీఎల్ లో మరోసారి మెరుపులు మెరిపిస్తే అయ్యర్ కు తిరుగుండదనే టాక్ వినిపిస్తోంది. అందుకు తగినట్టే యువ ప్లేయర్ సిద్ధమయ్యాడు. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సమయంలో అయ్యర్ గాయపడ్డాడు. గాయం కారణంగా బరువు కూడా తగ్గాడు. ఆ తర్వాత కోలుకునేందుకు టైం పట్టింది. ఇదే అంశంపై తాజాగా శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. గతేడాది చాలా కష్టంగా గడిచిందన్నాడు. గాయం కారణంగా 7 కిలోల వరకు బరువు తగ్గానన్నాడు. ఫిట్నెస్ సాధించేందుకు సవాళ్లను ఫేస్ చేయాల్సి వచ్చిందన్నాడు. తనకైన గాయం ప్రమాదకరమైందన్నాడు. 2 నెలలు హార్డ్ వర్క్ చేశాకే శరీరాకృతి బాగుందని చెప్పుకొచ్చాడు. దృఢంగా ఉంటూ 7 కిలోల బరువు పెరగడానికి కష్టపడాల్సిందేనన్నాడు. అయినా తనకు సవాళ్లంటే ఇష్టమన్నాడు. గతంలో కష్టపడి భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోజులు ఉన్నాయన్నాడు. 2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరిందని గుర్తు చేశాడు. గతేడాది రన్నరప్ గా నిలిచినందున ఇప్పుడు అంచనాలు ఎక్కువగా పెరిగాయన్నాడు. తన ఫోకస్ మొత్తం టైటిల్ మీదే ఉందన్నాడు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్లంతా కుటుంబంలా కలిసిపోయారన్నాడు. మ్యాచ్లకు ముందుగానే సిద్ధమవుతామన్నాడు. ప్లేయర్ల మధ్య ఉన్న బాండింగ్ కూడా మెరుగ్గా రాణించేందుకు ఉపయోగపడుతుందన్నాడు. మొత్తంగా శ్రేయస్ అయ్యర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఐపీఎల్లో తానేంటో మరోసారి నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ మాత్రమే కాదు, వచ్చే టీ20 వరల్డ్ కప్ లోనూ బరిలో దిగాలంటే ప్రతి టోర్నీలోనూ రాణించడం కీలకమేనని నమ్ముతున్నాడు. దీంతో ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.